వైసీపీలో అభ్యర్థుల వడపోతలపై మంటలు కొనసాగుతున్నాయి. ఈసారి చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వంతు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు సత్యవేడు టికెట్ నిరాకరించిన వైసీపీ అధిష్టానం తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నిర్ణయంపై ఇన్నాళ్లుగా మౌనంగా ఉన్నప్పటికీ తాజాగా ఓ రేంజ్లో భరస్ట్ అయ్యారు ఎమ్మెల్యే ఆదిమూలం. జిల్లాకే చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నిప్పులు చెరిగారు. తాను ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం వెనుక పెద్దిరెడ్డి కుట్ర ఉందని కూడా ఆరోపించారు. అసలు సత్యవేడులో మంత్రి పెద్దిరెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డిల జోక్యం ఏంటని ప్రశ్నించారు. సత్యవేడులో పెద్దిరెడ్డి 33 కాంట్రాక్టులు దక్కించుకున్నారని ఆరోపిస్తూ తనను కాదని తిరుపతిలో సత్యవేడు కార్యకర్తలతో పెద్దిరెడ్డి మీటింగ్ ఎలా పెడతారని నిలదీశారు ఆదిమూలం. అసలు పెద్దిరెడ్డి క్యారెక్టర్కు క్రెడిటబిలిటీ లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలియకుండా మీరు తిరుపతిలో ఆత్మసభ పెడతారా? ధర్మమేనా? మీకు ఈ పెద్దిరెడ్డి గారికి ఇది న్యాయమేనా? ధర్మమేనా? మీకు నిజంగా మనసు ఉందా? ఒక శాసనసభ, ఒక దళిత శాసనసభ్యుని, నేను చదువుకున్న వ్యక్తిని, సంస్కరణ వ్యక్తిని, ప్రజాసేవ వచ్చిన వ్యక్తిని, ఉద్యమం నుంచి వచ్చిన వాడిని. పెద్దిరెడ్డి ఏంది, మిథురెడ్డి ఏంది, వీళ్ళు కనుసన్న నియోజకవర్గం రావడం దరిద్రమైన సంఘటన అండి. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది చాలా దురద సంఘటన. కానీ మా నాయకులు, నన్ను వెంబడించిన వారు, నన్ను సహకరించిన వారు, నాతో సహాయం చేసిన వారు, వీళ్ళందరూ కూడా ఇది మండలానికి ఏదో కొద్ది డబ్బు ఇస్తే దాన్ని తీసుకొని పరిగెత్తిపోవడం కదండి. లేదా సత్యాలు పెట్టమంటానో, లేదా పుత్తూరులో పెట్టమంటానో, లేకపోతే నారాయణ పెట్టమంటానో. 7 మండలాలు ఉందండి సత్య నియోజకవర్గంలో. 1 కాదు 2 కాదు, 7 మండలాలు ఉంది. ఈ 7 మండలాలు ఎక్కడైనా పెట్టుకో, వెల్ అండ్ గుడ్. కానీ మీరు 100 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతంలో అంటే ఏమిటి? మీరు అంటే ఎక్కడ పిలిచినా డబ్బు ఇస్తే, కార్లు పెడితే, భోజనం పెడితే ఎక్కడ పిలిచినా వస్తారనేటువంటిది ఇదే కార్యక్రమం. మీరు ఏడ పెడితే ఆడ రావడానికి నాయకులు. స్వతంత్రం వచ్చిందండి. స్వతంత్రం వచ్చింది భారతదేశంలో 70 సంవత్సరాలు పూర్తవుతుంటే ఈ ఎస్సీలకు, ఈ ఎస్టీలకు, ఈ బీసీలకు, మైనారిటీ స్వతంత్రం వచ్చిందా? స్వతంత్రం వస్తే ఇలా జరుగుతుందా? నిజంగా తన దమ్ము ధైర్యం ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి తిరుపతి కాన్స్టిట్యూన్స్ వాళ్ళ ఇంటికాడ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే సందర్భ కాన్స్టిట్యూన్స్ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే కాలేజీ కాన్స్టిట్యూన్స్ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే నగిరిని పెట్టమనండి. కానీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్స్ అంటే మీకు మేము గొర్రెలు మేపే వాళ్ళ మేము లేదా సత్యాలు పెట్టమంటానో, లేదా పుత్తూరులో పెట్టమంటానో, లేకపోతే నారాయణ పెట్టమంటానో. 7 మండలాలు ఉందండి సత్య నియోజకవర్గంలో. 1 కాదు 2 కాదు, 7 మండలాలు ఉంది. ఈ 7 మండలాలు ఎక్కడైనా పెట్టుకో, వెల్ అండ్ గుడ్. కానీ మీరు 100 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతంలో అంటే ఏమిటి? మీరు అంటే ఎక్కడ పిలిచినా డబ్బు ఇస్తే, కార్లు పెడితే, భోజనం పెడితే ఎక్కడ పిలిచినా వస్తారనేటువంటిది ఇదే కార్యక్రమం. మీరు ఏడ పెడితే ఆడ రావడానికి నాయకులు. స్వతంత్రం వచ్చిందండి. స్వతంత్రం వచ్చింది భారతదేశంలో 70 సంవత్సరాలు పూర్తవుతుంటే ఈ ఎస్సీలకు, ఈ ఎస్టీలకు, ఈ బీసీలకు వైసీపీలో అభ్యర్థుల వడపోతలపై మంటలు కొనసాగుతున్నాయి. ఈసారి చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వంతు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు సత్యవేడు టికెట్ నిరాకరించిన వైసీపీ అధిష్టానం తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నిర్ణయంపై ఇన్నాళ్లుగా మౌనంగా ఉన్నప్పటికీ తాజాగా ఓ రేంజ్లో భరస్ట్ అయ్యారు ఎమ్మెల్యే ఆదిమూలం. జిల్లాకే చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నిప్పులు చెరిగారు. తాను ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం వెనుక పెద్దిరెడ్డి కుట్ర ఉందని ఆరోపించారు. ఆయన సత్యవేడులో మంత్రి పెద్దిరెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డిల జోక్యం ఏంటని ప్రశ్నించారు. సత్యవేడులో పెద్దిరెడ్డి 33 కాంట్రాక్టులు దక్కించుకున్నారని ఆరోపిస్తూ తనను కాదని తిరుపతిలో సత్యవేడు కార్యకర్తలతో పెద్దిరెడ్డి మీటింగ్ ఎలా పెడతారని నిలదీశారు. రేపు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, ఎమ్మెల్యే వైసీపీకి దూరం కానున్నట్టుగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లాకు సంబంధించి సత్యవేడు నియోజకవర్గం కోనేటి ఆదిమూలం కాసేపటి క్రితమే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
4వ లిస్టులో భాగంగా సచివేడు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలంను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మార్చడం జరిగింది. అలాగే తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తిని సచివేడు ఎమ్మెల్యేగా ఖరారు చేయడం జరిగింది. అయితే దీనిపైన ఆయన మొదటి నుంచి కూడా పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు. తాను ఎంపీగా పోటీ చేయనని, దానికి సిద్ధంగా లేనని కూడా తన అనుచరులతో కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో సచివేడు నియోజకవర్గ వైసీపీ నేతల కార్యకర్తల సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేగా ఉన్న తనను పిలవలేదని చెప్పి ఆదిమూలం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సమావేశానికి ఆయన కుమారుడు జడ్పీటీసీగా ఉన్న సుమన్ కూడా వెళ్లారు. మరి మంత్రి ఎందుకు తనను పిలవలేదనేది ఆయన చెప్పే ఆరోపణ. అయితే దీనిపైన ఇప్పటికే మంత్రి కూడా పట్టించుకోవడం లేదు. మంత్రి పెద్దిరెడ్డి తన నియోజకవర్గంలో 33 కాంట్రాక్టులు ఆయన సంపాదించుకున్నారు కానీ తనని ఏమాత్రం పట్టించుకోలేదు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండానే పర్యటనలు జరుపుతున్నారు. అలాగే తన నియోజకవర్గానికి సంబంధించిన నాయకులను తిరుపతిలోనే ఇంటికి పిలిపించుకొని మరి మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతున్నారు. అదంతా తనను అవమానపరచడం అని చెప్పి ఆయన ఈ రోజు బహిరంగంగానే వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఇక 14 ఏళ్లుగా తాను వైసీపీ పార్టీలో ఉన్నానని, మొదటి నుంచి కూడా వైఎస్ జగన్ కు విధేయతగానే ఉన్నానని కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. అయితే తాను ఎస్సీని కావడం వల్లనే తనకు ఈసారి తన టికెట్ మార్చారని, తాను మొదటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సచివేడు కాకుండా తనకు ఎంపీ టికెట్ ఇస్తే ఎలా గెలుస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద మరో ఎమ్మెల్యే ఈ రోజు బహిరంగంగానే వైసీపీ ఎమ్మెల్యే ఈ విధంగా ఆరోపణలు చేయడం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి ఆదిమూలం ఇంకా పార్టీలో కొనసాగుతారా లేదా టీడీపీలోకి వెళ్తారా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆయన ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ వర్మ.